సిటీలా ఎక్కడికన్నా పోవాలంటే ఒకప్పుడు బాగా కష్టం ఉంటుండే. కానీ ఎప్పుడైతే యాప్ల బుకింగ్ చేసుకునే క్యాబులు వచ్చినాయో అప్పటి సంది మస్తు మందికి తిప్పలు తప్పినాయనే చెప్పాలి. పైసలు తక్కువ, ట్రాఫిక్లో కూడా జల్దిగా తీసుకుపోతారని ఒక్కరుంటే బైకులే బుకింగ్ చేసుకుంటున్నారు చాలా మంది. అట్లా బైక్ ట్యాక్సీని బుకింగ్ చేసి ఓ బుద్ధి తక్కువడు ఏం పని చేసిండో చూడుర్రి. క్యాబ్ బుకింగ్ చేసుకుని ఆ క్యాబ్ నడిపే పిల్లగాన్నే రాబు చేసిండు మణికంఠ అనే మక్కర్గాడు. విశాఖపట్నం శ్రీనగర్ నుంచి మణికంఠ అనేటోడు ర్యాపిడో బైక్ బుకింగ్ చేసిండట. కనితి శ్మశాన వాటిక దిక్కు పోగానే బండి ఆ పని కిందకు దిగి రైడర్ పిల్లగాని చంపుతాని బెదిరించి ఫోన్ పేల 48,000 కొట్టించుకొని నిలువు దోపిడీ చేసిండట. బెదిరించిగా బోరా అని పంపించిండట. ఈడు కస్టమర్ అనుకున్నా కానీ ఇంత కంత్రిగాడు అనుకోలేదని కంగుదిన్న ర్యాపిడో పిల్లగాడు గజగజ వణికిపోయి సీదా పోలీస్ స్టేషన్ కురుకొచ్చి ఫిర్యాదు చేసిండు. సారు యాప్లో బైక్ బుక్ చేసుకొని దారి నడిమిట్లా నా పైసలు దోషిండని ఫిర్యాదు ఇచ్చిండు. ఫోన్పేకు పంపిన పైసల డీటెయిల్స్ ఉంటాయి కదా, దాంతో వాని జాడ అలకగా దొరకబట్టిరు పోలీసు వాళ్ళు. తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేసిరుగా. మర్యాదలకు లోటు లేకుండా మంచిగానే చూసుకుంటురట. ఏం తాసిడిగల్లు మోపైరు చూడు. ఇదే విశాఖపట్నంలో మొన్నటికి మొన్న ఒకడు అన్న అని పిలిచినందుకు అన్నెవర్రా సారు అని పిలువరా అని సిగ్గి డెలివరీ బాయ్ని బట్టలు ఇప్పి కొట్టి పంపిండు. ఇక ఇవాళ అదే విశాఖపట్నంలో వీడు బైక్ రైడర్ను దోషిండు. వాళ్ళే అష్టకష్టాలు వాడి బండ్లు తోలి పార్సిల్ డెలివరీ చేసి ఏదో 5-10 సంపాదించుకొని ఇంటికి ఆసరైతురు. అసొంటోళ్ళను కొట్టి దోస్తున్నారంటే వీళ్ళంతా షీపుగాళ్ళు ఇంకో వాళ్ళు ఉండరు. అంతకు ముందు క్యాబులలో ఎక్కిన ప్యాసింజర్ల భద్రత మీద బుగులుండేది జనాలకు. ఇప్పుడు క్యాబులు బైకుల మీద ఎక్కే కస్టమర్లతోటి వాళ్ళ భద్రతకు కూడా రిస్కే పాడైంది కదా. ఇసొంటివి కావద్దంటే యాప్ కంపెనీల క్యాబులకు డాష్ కెమెరాలు, రైడర్లకు హెల్మెట్లు పెట్టుకునే కెమెరాలు ఇచ్చి సేఫ్టీ చూసుకోవాలని అంటున్నారు. ఇసొంటి సంగతులు చూస్తున్నోళ్ళు.